ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మన ముందు కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి. వీటిని ఒక పజిల్ ముక్కల్లా భావిస్తే ఈరోజు మనం వాటిని కలిపి ఒక చిత్రాన్ని పూర్తి చేయబోతున్నాం. ఆ చిత్రం ఎవరిదంటే చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో అత్యంత రహస్యమయ చక్రవర్తుల్లో ఒకరైన అశోకుడిది. అవును. ఒక భయంకరమైన యోధుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ శాంతి దూతగా మారిన చక్రవర్తి కథ ఇది. మన దగ్గరున్న ఆధారాలు అంటే శిలాశాసనాలు మనల్ని ఆ కాలానికి తీసుకువెళ్తాయి. అయితే ఈ రాళ్లపై చెక్కిన వాక్యాల మధ్యలో ఉన్న ఖాళీలను పూరించడమే అసలైన సవాలు. సరిగ్గా చెప్పారు. మనం చరిత్రను కేవలం చదవడం లేదు, దాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. అవును. సరే అయితే, ఇంతటి మార్పుకు కారణమైన ఆ ఒక్క సంఘటనతో మొదలుపెడదాం. అశోకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన కళింగ యుద్ధం. మన మొదటి ఆధారం ప్రకారం ఈ యుద్ధం తర్వాత ఆయన జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇది కేవలం రాజకీయ మార్పు కాదండి, ఒక వ్యక్తిగా ఆయన ఆత్మను కదిలించిన సంఘటనాది. నిజమే. చక్రవర్తిగా తన 8వ సంవత్సరంలో అంటే క్రీస్తుపూర్వం 261–260 మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి అశోకుడే స్వయంగా 13వ శిలాశాసనంలో రాసుకున్నాడు. ఆ శాసనం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుతుంది. అందులో ఏం రాశాడు? 1,00,000 మందికి పైగా చనిపోయారని, అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారని, దేశం విడిచి వెళ్లారని ఆయనే స్వయంగా పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక చక్రవర్తి, ఒక విజేత యుద్ధంలో గెలిచిన తర్వాత అయ్యో నేను ఎంత తప్పు చేశానో అని బహిరంగంగా ప్రకటించడం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా చాలా అరుదు. సాధారణంగా రాజులు తమ విజయాలను గొప్పగా చెప్పుకుంటారు కదా. అవును. ఖచ్చితంగా అదే అశోకుడి ప్రత్యేకత. ఆ విజయం తెచ్చిన వినాశనం, ఆ రక్తపాతం ఆయనలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని నింపాయి. ఆ గిల్ట్, ఆ బాధ నుండే ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అదే ధమ్మం ప్రచారం. అంటే ఆ యుద్ధభూమిలోనే పాత చండా అశోకుడు, అంటే క్రూరమైన అశోకుడు చనిపోయి కొత్త ధర్మ అశోకుడు పుట్టాడనమాట. సరిగ్గా చెప్పారు. ధర్మాత్ముడైన అశోకుడు. సరే, మనం పదే పదే ధమ్మం అనే మాట వాడుతున్నాం. ఆ పశ్చాత్తాపం నుండి పుట్టింది అన్నారు. అసలు ఈ ధమ్మం అంటే ఏమిటి? అంటే ఇది బౌద్ధమతమేనా? చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చాలామందికి వచ్చే సందేహమే. కాని ఆధారాల ప్రకారం చూస్తే అశోకుడి ధమ్మం కేవలం బౌద్ధమతం కాదు. కాదా? కాదు. ఆయన వ్యక్తిగతంగా బౌద్ధమతాన్ని స్వీకరించాడు, అది నిజమే. కాని ఆయన ప్రచారం చేసిన ధమ్మం అనేది ఒక నైతిక నియమావళి. ఓ, ఒక మోరల్ కోడ్ లాగా అన్నమాట. సరిగ్గా అదే. అంటే పెద్దలను గౌరవించడం, అహింసను పాటించడం, బానిసలతో సేవకులతో దయగా ఉండటం, అనవసరమైన ఆచారాలను పక్కన పెట్టడం, అన్ని మతాలను గౌరవించడం, ఇలాంటివి. అంటే ఇదొక రకంగా అప్పటి సమాజానికి ఒక సెక్యులర్, యూనివర్సల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటిది. ఏ మతానికి చెందినవారైనా పాటించగలిగే నియమాలు. ఖచ్చితంగా. ఇది ఆయన రాజకీయ మేధస్సుకు కూడా ఒక నిదర్శనం. తన వ్యక్తిగత నమ్మకమైన బౌద్ధ మతాన్ని ప్రజలపై రుద్దుకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సామాజిక నియమావళిని సృష్టించాడు. అందుకే ఆయనొక గొప్ప పాలకుడు అంటారు. ఒక చక్రవర్తి తన మనస్సులో ఉన్నదాన్ని లక్షల మందికి ఎలా చేరవేస్తాడు? అది 2000 సంవత్సరాలకు పైగా క్రితం, టీవీలు, ఇంటర్నెట్ లేని కాలంలో. అశోకుడి దగ్గర దీనికొక అద్భుతమైన సమాధానముంది. అవే ఈ శిలాశాసనాలు. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన అన్ని సందేశాలను ఒకేలా పంపలేదు. మన ఆధారాల ప్రకారం ఆయన తన సందేశాన్ని వేరువేరుగా విభజించాడు. ఇదొక రకంగా ఆధునిక మార్కెటింగ్ లాంటిది. అవును. ఆయన వ్యూహం అద్భుతం. ఉదాహరణకు అసంపూర్ణ శిలాలు అని పిలువబడేవి ఉన్నాయి. ఇది ఆయన వ్యక్తిగత విశ్వాసాల గురించి, ఆయన బౌద్ధ సంఘంతో ఎలా మమేకమయ్యాడో తెలియజేస్తాయి. ఒక రకంగా ఆయన పర్సనల్ డైరీ లాంటిది. ఓకే. తరువాత భాబ్రూ శిలాశాసనముంది. ఇది ప్రత్యేకంగా బౌద్ధ భిక్షువులకు ఉద్దేశించింది. అందులో ఏ బౌద్ధ గ్రంథాలు చదవాలో కూడా సూచించాడు. అంటే ఒకటి తన వ్యక్తిగత ప్రయాణం కోసం, మరొకటి మత పెద్దల కోసం, మరి సామాన్య ప్రజల కోసం, పరిపాలన కోసం. అక్కడికే వస్తున్నాను. పరిపాలన కోసం 14 శిలాశాసనాలున్నాయి. ఇవి ఆయన ప్రభుత్వ విధాన ప్రకటనలో అన్నమాట. అంటే పాలసీ అనౌన్స్మెంట్స్ లాగా? అవును. జంతుబలులు నిషేధం, ప్రజలకు వైద్య సదుపాయాలు, అధికారులకు సూచనలు, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇక చివరగా 7 స్తంభ శాసనాలు. ఇవి
ఆయన ధమ్మం యొక్క పూర్తి సారాంశం. తన జీవితకాలపు కృషి మొత్తాన్ని కొన్ని స్తంభాలపై చెక్కించాడు. కాని ఇక్కడ ఒక సందేహం. రాళ్లపై చెక్కితే సరిపోతుందా? అప్పటి కాలంలో చదవడం వచ్చినవాళ్లెంతమంది ఉంటారు? ఈ సందేశం నిజంగా సామాన్యులకు చేరిందా? అది అద్భుతమైన ప్రశ్న. అశోకుడు ఈ సమస్యను ముందే ఊహించాడు. అందుకే ఆయన కేవలం రాయించడమే కాదు, ధమ్మ మహామత్త అనే ప్రత్యేక అధికారులను నియమించాడు. దమ్మ మహామత్త. అవును. వీరి పని సామ్రాజ్యమంతా తిరుగుతూ ఈ శాసనాల్లోని సందేశాలను ప్రజలకు చదివి వివరించడం. అంటే ఇది ఒక మల్టీమీడియా క్యాంపెయిన్ లాంటిది. వావ్! రాత మరియు మౌఖిక ప్రచారం రెండూ ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు. అవును. అంటే ఆయన కేవలం ఆదర్శవాదే కాదు, గొప్ప కమ్యూనికేటర్ కూడా. ఇక్కడే ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ప్రత్యేక శాసనాలలో ఒకటైన కౌశాంబి శాసనం గురించి మన ఆధారంలో ఉంది. ప్రజలందరూ నా పిల్లలే అనే ప్రసిద్ధ వాక్యం ఇలాంటి శాసనాల్లోనే కనిపిస్తుంది. ఇది వినడానికి ఎంత గొప్పగా ఉంది కదా! ఇది రాజరీక భావనలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. రాజును ఒక పాలకుడిగా, పన్నులు వసూలు చేసేవాడిగా కాకుండా ఒక తండ్రిలా, ప్రజల శ్రేయస్సు కోరే సంరక్షకుడుగా చూపించే ప్రయత్నమిది. ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. కాని కొందరు చరిత్రకారులు ఇది కేవలం రాజకీయ వ్యూహమని కూడా అంటారు కదా. ఆ వాదన కూడా ఉంది. ప్రజలందరూ నా పిల్లలే అని చెప్పడం ద్వారా తిరుగుబాట్లను తగ్గించి సామ్రాజ్యాన్ని తన నియంత్రణలో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నమని వాదించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఒక చక్రవర్తి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఉంటుంది. తనను ఒక తండ్రిలా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రజలలో విధేయతను పెంచవచ్చు. కాని అదే సమయంలో ఆయన చేసిన పనులు, రోడ్లు వేయించడం, బావులు తవ్వించడం, మనుషులతో పాటు జంతువులకు కూడా ఆస్పత్రులు కట్టించడం. ఆ పనులు చూస్తే అది కేవలం మాటలు కాదనిపిస్తుంది. అవును, చేతలలో కూడా చూపించాడని అనిపిస్తోంది. ఇక్కడే కథ కొంచెం క్లిష్టంగా మారుతుంది. ప్రజలందరూ నా పిల్లలే అన్న అదే అశోకుడికి తన సొంత పిల్లలతో సంబంధాలెలా ఉన్నాయి? మన ఆధారంలో కౌశాంబి శాసనం గురించి చెబుతూ ఆయన కుమారుడితో సంబంధాలు సరిగ్గా లేవనే సూచన ఉందని, కాని ఆ వాక్య నిర్మాణం అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రాథమిక ఆధారాలు కూడా కొన్నిసార్లు సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలనే మిగులుస్తాయని ఇది చూపిస్తోంది. మనకు లభించిన శాసనంలోని ఆ భాగం పాడైపోయి ఉండవచ్చు, లేదా మనం దాని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. అంటే గ్యాప్స్ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అయితే రెండో ఆధారం ప్రకారం తీవర అనే కుమారుడి పేరు స్పష్టంగా ఉంది. అతను పరిపాలనలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. బహుశా ఒక కుమారుడితో సత్సంబంధాలు లేకపోయినా మరొకరు దగ్గరగా ఉండి ఉండవచ్చు. అంటే బహిరంగంగా అంతటి మహోన్నతమైన ఆదర్శాలు ప్రకటించిన చక్రవర్తి వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి మానవ సహజమైన సంక్లిష్టతలు, బహుశా కొన్ని విషాదాలు కూడా ఉండుండొచ్చు. ఖచ్చితంగా. ఇది ఆయనను మనలాంటి ఒక మనిషిగా చూపిస్తోంది. కేవలం ఒక ఆదర్శ విగ్రహంగా కాకుండా. ఒకవైపు సామ్రాజ్య భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఆయన కూడా సవాళ్లను ఎదుర్కొన్నాడు అనడానికి ఇదొక చిన్న ఆధారం. మరి ఆయన ఇంత కష్టపడి తన నైతిక విలువల పునాదిపై నిర్మించిన ఈ గొప్ప సామ్రాజ్యం భవిష్యత్తేమైంది? ఆయన తర్వాత అది నిలిచిందా? రెండో ఆధారం చదివితే షాక్ తగులుతుంది. ఆయన తర్వాత మౌర్య సామ్రాజ్యం కేవలం 50 సంవత్సరాలు మాత్రమే నిలిచిందట. అవును, కేవలం 50 ఏళ్లు. అదెలా సాధ్యం? అదే చరిత్రలోని అతిపెద్ద ప్రశ్నలలో ఒకటి. అశోకుడిలాంటి గొప్ప పాలకుడు పునాదులు వేసిన సామ్రాజ్యం ఇంత త్వరగా ఎలా పతనమైంది? దీనికి సమాధానం ఆయన వారసులలో, బహుశా ఆయన విధానాలలోనే దాగి ఉంది. వారసుడి విషయంలోనే మనకు స్పష్టత లేదుగదా. విభిన్న ఆధారాలు విభిన్న కథలు చెప్తున్నాయి. అవును. కల్పన అనే గ్రంథం ప్రకారం ఆయన కుమారుడు కుణాళుడు వారసుడయ్యాడని ఆధారం చెబుతోంది. కాని పురాణాలు దీన్ని అంగీకరించవు. ఇక్కడే అసలు గందరగోళం మొదలవుతుంది. ఏ ఆధారం నమ్మాలి? అది చాలా కష్టం. పురాణాలు మరింత నాటకీయమైన కథను చెబుతాయి. కుణాళుడు గుడ్డివాడయ్యాడని, అందువల్ల అతని కుమారుడు సంప్రతి సింహాసనాన్ని అధిష్ఠించాడని అంటాయి. ఈ కథల్లో నిజమెంతుందో చెప్పలేం కాని, ఇవి అశోకుడి మరణం తర్వాత మొదలైన అస్థిరతను, వారసత్వ పోరును స్పష్టంగా సూచిస్తున్నాయి. సామ్రాజ్యం విడిపోయిందనడానికి మరింత స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అశోకుడి మనవడు దశరథ మౌర్యుడి శాసనాల ప్రకారం సామ్రాజ్యం విభజించబడిందని తెలుస్తోంది. అవును. అతను మగధ ప్రాంతాన్ని పాలిస్తున్నట్లుగా ఆధారాలున్నాయి.
అంటే సామ్రాజ్యం రెండుగా లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోయి ఉండవచ్చు. దశరథుడి శాసనాలు నాగార్జునకొండలలో దొరికాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది గదా. అవును అతను కూడా అశోకుడిలాగే దేవానాంపియా అనే బిరుదును ఉపయోగించాడు. అవును దేవతలకు ప్రియమైనవాడు. అంటే తాతగారి బ్రాండ్ నేమ్ను వాడుకోవాలని ప్రయత్నించాడనమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా అది చాలా ముఖ్యమైన విషయం. అదే బిరుదును వాడటం అంటే సామ్రాజ్యం ముక్కలవుతున్నప్పటికీ తన గొప్ప పూర్వీకుడి వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తన పాలనకు చట్టబద్ధతను చేకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. నేను కూడా అశోకుల్లాంటి వాణ్ణే అని చెప్పే ప్రయత్నం. ఒక బలహీనమైన ప్రయత్నం. కానీ కేవలం బిరుదులు సామ్రాజ్యాలను నిలబెట్టలేవు కదా. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఈ వంశమంతం చాలా నాటకీయంగా, ఆకస్మికంగా జరిగింది. చివరి రాజైన బృహద్రథుడిని అతని సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు హత్య చేయడంతో మౌర్య సామ్రాజ్యం పతనమైంది. చివరికి ఒక హింసాత్మకమైన సైనిక తిరుగుబాటుతో అంతమైంది. ఆ ఐరన్ నమ్మశక్యంగా లేదు. అవును కొన్ని గ్రంథాల ప్రకారం బృహద్రథుడు తన సైన్యాన్ని సమీక్షిస్తున్నప్పుడు అందరి ముందు బహిరంగంగా పుష్యమిత్ర శుంగుడు అతన్ని హత్య చేశాడని ఉంది. ఇది అప్పటి రాజకీయాల్లో వచ్చిన మార్పును సూచిస్తుంది. అంటే బహుశా అశోకుడి అహింసా విధానం వల్ల సైన్యం బలహీనపడిందని, పొరుగు రాజ్యాల నుండి ముప్పు పెరిగిందని కొందరు భావించి ఉండవచ్చు. అశోకుడి మార్గం ఇకపై పనిచేయదని, అధికారం కోసం హింస తప్పదని చెప్పే ఒక క్రూరమైన ముగింపది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక వ్యక్తి తన నైతిక బలంతో కట్టిన ఇంత పెద్ద కోట అతను కన్నుమూయగానే ఇసుకలా కూలిపోయింది. ముగింపుగా చెప్పాలంటే ఈ ఆధారాలు మనకొక సంక్లిష్టమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. అవును. ఒకవైపు యుద్ధం ద్వారా పరివర్తన చెందిన ఒక గొప్ప పాలకుడు తన ధర్మాన్ని రాళ్లపై చెక్కి శాశ్వతం చెయ్యాలనుకున్నాడు. మరోవైపు ఒక సంక్లిష్టమైన కుటుంబ జీవితమున్న తండ్రి, ఆయన మరణం తర్వాత కళ్లముందే కూలిపోయిన ఒక సామ్రాజ్యం. అదే చరిత్ర మనకు నేర్పే అతిపెద్ద పాఠం. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఆ వైరుధ్యం. అశోకుడొక నైతిక పునాదిపై ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు, కాని అది ఆయన వ్యక్తిగత దృష్టికి, ఆయన వ్యక్తిత్వానికి ఎంతగా ముడిపడుందంటే ఆయన కన్నుమూసాక 2 తరాలలోనే అది కూలిపోయింది. అంటే వ్యవస్థలు వ్యక్తులపై ఆధారపడితే ఇలాగే ఉంటుందా? ఒక రకంగా అంతే. ఆయన వారసత్వం ఆదర్శాలలో గొప్పదిగా, ఆచరణలో అంటే ఒక రాజకీయ వ్యవస్థగా బలహీనంగా ఉందని ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. అశోకుడు తన సూత్రాలు శాశ్వతంగా ఉండాలని రాళ్లపై చెక్కించాడు. కాని ఆయన వదిలివెళ్లిన రాజకీయ వ్యవస్థ మాత్రం అశాశ్వతంగా మిగిలిపోయింది. నాయకత్వం లేదా చరిత్రపై ఆసక్తి ఉన్న శ్రోతలకు ఇదొక ముఖ్యమైన ప్రశ్నని మిగులుస్తుంది. ఏంటది? ఒక గొప్ప నాయకుడికి, ఒక గొప్ప వ్యవస్థాపకుడికి మధ్య తేడా ఏంటి? బలమైన వ్యవస్థాగత పునాదులు లేకుండా కేవలం వ్యక్తిగత నైతిక విలువలపై నిర్మించిన వారసత్వం ఎంతకాలం నిలబడగలదు?